హాయ్ బ్రో, తెలుసు కదా December 5th పుష్ప 2 రిలీజ్. నేను మీలాగా చూద్దామని చెప్పి బుక్ మై షో ఓపెన్ చేశాను. ప్రైస్ చూస్తే పిచ్చెక్కిపోతుంది బ్రో. నేను కూడా మూవీ ఫ్యానే, యాక్చువల్గా అయితే మీ అందరికన్నా పెద్ద ఫ్యాన్. చాలా స్టోరీస్ పట్టుకొని సినిమా తీద్దామన్న మైండ్ సెట్. కానీ ప్రైస్ చూస్తే మాత్రం షాక్ అయిపోతున్నాను. బ్రో చూడండి బ్రో, ప్రైస్ చూడండి. ఒకటేమో 760, 840, 920, హైయెస్ట్ చూడండి 1400. అసలు ఎందుకు ఇంత ప్రైస్ ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. జనాలు కూడా పిక్చర్లాగా డబ్బులు చూస్తున్నారు, అది కూడా అర్థం కావట్లేదు. బ్రో 150 రూపీస్ 100 రూపీస్ టికెట్ పెడితే ఏంటి ప్రాబ్లమో అర్థం కావట్లేదు. బడ్జెట్ అంటున్నారు, బడ్జెట్లో సగం మనీ స్పెండ్ చేయట్లేదు బ్రో. జస్ట్ పోనీ యాక్టింగ్ అంటే నాకేం అర్థం కావట్లేదు, కానీ 10 పీకేస్తున్నారంటే ఏమీ లేదు. సేమ్ యాక్టింగ్ చేస్తే డబ్బులు ఇచ్చేయడం ఏంటో, ఇదేంటో అర్థం కావట్లేదు. ఓ సైంటిస్ట్కి ఇస్తున్నారంటే డబ్బులు లేదు, పోనీ ఒక సోల్జర్కి ఇస్తున్నారు అంత డబ్బులు లేదు. మన పాకెట్లో డబ్బులు వాళ్ళకి ఇవ్వాలని మన మనసు రావట్లేదు. కానీ ఈడెవడో 10th ఇంటర్ ఫెయిల్ అయిపోతారు, ఏదో కష్టపడి యాక్ట్ చేస్తారు, కష్టపడతారు, అర్థం కావట్లేదండి. నేనైతే ఎంత కాస్ట్ ఉంటే సినిమా ఎంకరేజ్ చేయను, ఓటీటీ వచ్చే వరకు వెయిట్ చేస్తాను. మరి మీరేం చేస్తారో మీరు ఆలోచించండి. ఇలా ఎంకరేజ్ చేశారంటే ఇది పెరిగిపోతూనే ఉంటుంది కాస్ట్. యూఎస్లోనే మూవీ చూడడానికి 2000 అవుతుంది, ఇండియాలో చూడండి సేమ్ 1400 అంట. మరి రూపాయికి డాలర్కి డిఫరెన్స్ ఎక్కడ వచ్చిందో నాకు తెలియట్లేదు. చూడ్డానికైతే ఎంకరేజ్ చేయాలనుకోవట్లేదు, కంప్లీట్గా ఓటీటీ వచ్చే వరకు వెయిట్ చేస్తాను. మరి మీరేం చేస్తారో ఆలోచించండి.